అందరికీ జామకాయ గురించి తెలుసు, కానీ జామకాయలే కాదు, జామ ఆకులతో అద్భుతమైన టీ కూడా తయారు చేసుకోవచ్చు. జామ ఆకుల టీలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా క్వెర్సెటిన్ వంటి ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఇది చర్మానికి, ఆరోగ్యానికి మంచిది. జామ ఆకుల టీలో బయో యాక్టివ్ రసాయన సమ్మేళనాలు ఉండడం వల్ల ఇది మానవ శరీరంలోని జీవక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పనాయిడ్లు, సెస్క్విటెర్పెనస్, గ్లైకోసైడ్లు, ఆల్కలాయిడ్స్, సాపోనిన్లు, ఇతర ఫినోలిక్ సమ్మేళనాల వంటివి కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా మధుమేహం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. జపాన్లో దీన్ని ఎక్కువగా తీసుకుంటారు. డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గించుకోవడానికి ప్రతిరోజు భోజనం తర్వాత జామాకు టీ తీసుకుంటారు. ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్స్, పాలిఫెనాల్స్ తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది రక్తంలోని చక్కెర స్థాయిలు పెరగకుండా నియంత్రిస్తుంది. అసలు జామ టీని ఎలా తయారు చేయాలి? 4-5 జామాకులను కడిగి మురికిని తొలగించి ఒక స్పాన్లో 2 కప్పుల నీటిని వేడి చేసి మరిగించి ఆ ఆకులను జోడించాలి. వాటిని 10 నుండి 12 నిమిషాలు తక్కువ వేడి మీద మరిగించాలి. మంటను ఆపేసి మూత పెట్టి టీని మరో 5 నిమిషాలు నానబెట్టాలి. ఒక కప్పులో వడకట్టాలి. కావాలనుకుంటే తేనె లేదా నిమ్మకాయ వేసి వెచ్చగా తాగొచ్చు.